చూస్తున్నారు కదా. ఇక ఇలా మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన జల్దీన చూసేద్దాం. ధూమ్ధాం ముచ్చట్లు షురు. తింటే గారెలు తినాలి, ఇంటే భారత వినాలి అంటారు కదా. చూస్తే కేసీఆర్ సార్ స్పీచే చూడాలి. అట్లుంటుందోలా కేసీఆర్ సార్ మాట్లాడితే. అంతేనా కాదా? కేసీఆర్ సార్ స్పీచ్ అంటేనే మాటలు తూటాలు లెక్క వెళ్తాయి, సప్పట్లు మారిపోగుతాయి. ఇగో ఇప్పుడు మళ్ళోసారి కేసీఆర్ సార్ మాటలతోని సుల్తాన్పూర్ అంతా మురిసిపోయింది. జై కేసీఆర్ మాటలతోని సభ దద్దరిల్లింది. పారి సారేమనడు చూద్దాం మనం. వరెవ్వా, అగో కేసీఆర్ సార్ సభ కచ్చడితోనే జనం చూడురి ఎట్లా సంబరపడుతుర్రు. తెలంగాణ జనాలను గోసబుచ్చుకుంటున్న కాంగ్రెస్ వాళ్ళను జర గట్టిగానే అరుచుకున్నాడుల్లా. అసలు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపోతుందని జనం కూడా అనుకోలే కదా. జనం కూడా గదే మాట చెప్పుకుంటుర్రు. దీని మీద కేసీఆర్ సార్ ఏమన్నాడంటే, ఇప్పుడే పెద్దలు పోచారం గారు చెప్పినారు, పాలిచ్చే భార్యను ఎత్తేసి దున్నపోతుని తెచ్చుకున్నామని. జరుగుతుంది. రాజకీయాలలో అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డి లక్ష్మి వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది. అసలు లిల్లీ పుట్టు అంటే ఏంది? సారు వాళ్లకు లిల్లీ పుట్టు అని ఎందుకు పేరు పెట్టిండు మీరు వినాలే. అంబేద్కర్ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ఆయన పెట్టినాడు కాబట్టి అంబేద్కర్ గారి పుణ్యమాని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ మహనీయుని గౌరవించుకోవాలని, గుండెల్లో పెట్టుకోవాలని 125 ఫీట్ల ఎత్తున ఉండేటువంటి, ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి, భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మనం హైదరాబాద్లో కట్టుకున్నాం. కానీ నిన్న అంబేద్కర్ జయంతి, ఆ విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి, ఈ లిల్లీ పుట్టగాల ప్రభుత్వం ఏం చేసింది? అక్కడికి గవర్నమెంట్ పోలే. ఆ మహనీయులంతా హిమాలయ పర్వతం అంతా ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే, ఒక పూలమాల పెట్టలే, అంజలి ఘటించలే. దీన్ని ఏమంటారు? అహంకారమా, కండకావరమా అన్నట్టు కరెంట్ ఉంటుందా అనొల్లా? ఇదివరకు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది? అస్సలు ఉంటలేదు కదా. మరి కరెంటు మున్పట్లకు ఉండాలంటే ఏం చేయాలంటే, 9 ఏళ్ళ కన్నురేప కొట్టినంత సేపైనా కరెంటు పోయిందా? ఇవాళ పోతుందా? మరి ఇట్లే పోవన్నా? ఉండాలి కదా. ఉండాలంటే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలవాలి. మెదక్ల వెంకట్రామరెడ్డి, జైరాబాద్లో అనిల్ గెలిస్తేనే ఎల్పడా దాపడా కోళ్ళలాగా ఉన్నారు. ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు. ఒక ఆయన ఐఏఎస్ అధికారి, ఇంకొక ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ ముక్కు విండి మీ హక్కులు సాధించాలంటే వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. అసలు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ పోర్రి. ఓట్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిర్రు, ఇప్పుడు ఏమైతుంది? యాదకున్నది కదా మీకు. అయినా మర్చిపోతామా? కేసీఆర్ సార్ యాద్ చేపిస్తుండు, ఇనాలే. 10 ఏళ్ళు బ్రహ్మాండంగా అన్ని రకాల ప్రజలను కడుపులో పెట్టుకుని సాదుకున్నాం. రైతు సోదరులను కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకున్నాం. రైతు బందే ఏలటికి పూర్తి మందికి రాలే. పంటలు వచ్చినాయి, అవి కొనే దిక్కు లేదు. కనీసం మద్దతు ధర పోగా 500 బోనస్ ఇస్తామన్నారు. బోనస్ బోగసేనా? ఆ రోజు ఇయ్యాలని ముఖ్యమంత్రి చెప్పిండు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 తారీఖు. ఏడవాయ డిసెంబర్ 9 తారీఖు ఎవడో కూడా అన్నాడట, కూర్చుంటే లేవో శాత కాదు కానీ తాటి చెట్టు అంత ఎగురుతా అన్నాడట. డిసెంబర్ 9 పోయింది, అన్ని పోయినాయి. మళ్ళా ఆగస్టు 15కి ఎత్తామంటారు. అన్నట్టు ఇంపార్టెంట్ ముచ్చట ఇంకోటి చెప్పిండోళ్ళ. మాట తప్పిన రేవంత్ సర్కార్ కు మన రైతులందరూ సురుకు ఎట్లా పెట్టాలనో కేసీఆర్ సార్ ఉపాయం చెప్పిండు. అదేంటంటే, సిద్దిపేటలో మంచి దారి చూపించిన హరీష్ నాయకత్వంలో పోస్ట్ కార్డుల ఉద్యమం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ సంగారెడ్డి ఈ వేదిక నుంచి నేను యావత్తు తెలంగాణ రైతాంగానికి పిలిపిస్తా ఉన్నా. 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని, ఎండిపోయిన పంటలకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని, ఎకరానికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలని, వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం దయచేసి రేపటి నుంచే పోస్ట్ కార్డు ఉద్యమం మొదలు పెట్టాలని కూడా సిద్దిపేటను మార్గదర్శకంగా తీసుకొని చేయాలని నేను కోరుతా ఉన్నా. అన్నట్టు ఇంకో మాట, మన ముఖ్యమంత్రి మంత్రుల భాషా ప్రావీణ్యం గురించి కేసీఆర్ సార్ ఏమన్నాడంటే, ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టిండ్రు అంటాడు. ఇంకో ముఖ్యమంత్రి ఇవన్నీ ఏమైనాయి
ఎందుకు ఏమని గట్టిగా నిలదీస్తే ఏం మాట్లాడతారు ఈ లిల్లీ పుట్టుగాళ్ళు? నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటాము, నీ పేగులు తీసి మెడలేసుకుంటాము, నిన్ను పండబెట్టి తొక్కుతాము, నీ ముడ్డి మీద షెడ్డి లేకుండా షెడ్డీలు గుంజుకుంటాము. ఇదేనా 10 ఏళ్లలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కసారి ఇటువంటి మాట విన్నారా? ఇంత అగౌరవంగా మాట్లాడినామా? ఇంత అన్యాయం మీ కళ్ళ ముందర జరగాలనా? దయచేసి ఆలోచన చేయాలి. ఇక పోలీసు వాళ్ళను కూడా జర మంచిగానే అరుచుకున్నాడు కేసీఆర్ సారు. 10 ఏళ్ల కేసీఆర్ సార్ పాలనలా మన పోలీసులు పెండ్లి పోలీసులు లెక్కుండే, కానీ దేశానికి ఆదర్శంగా ఉండే. ఈ 4 నెలల సంధి ఎట్లున్నదో అందరం చూస్తూనే ఉన్నాం. అందుకే కేసీఆర్ సార్ వాళ్లకు జరంత గట్టిగానే ఇచ్చి పడేసిండు. నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా, మీ డ్యూటీ మీరు చేయండి. 10 ఏళ్ళు మేము కూడా గవర్నమెంట్ ఉన్నాం. అమాయకులను బెదిరియడం, కొట్టడం, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు బికేయడం, ఇదా మీ పోలీస్ డ్యూటీ? ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం. నేను పోలీసు పేరెత్తంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. ప్రజల గోల చూస్తున్నారు. ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి, జాగ్రత్త. లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది. అప్పుడు మీ గతి ఏమైతే ఆలోచన చేసుకోవాలి. 10 ఏళ్ళు మేము ఉన్నామే, 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానే. ఒక్కరోజన్నా మేము ఈ దౌర్జన్యం చేసినామా? ఎవరినైనా వేధించినామా? మరి ఎందుకు మీడియాలో మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు? దయచేసి మానుకోండి పోలీస్ సోదరులారా. మేమన్నీ రికార్డు చేస్తా ఉన్నాం. ఈ ప్రజల స్పందన చూసైనా మీరు మారాలి. డీజీపీ గారు మీరు మారాలని నేను చెప్తా ఉన్నా. అగో మన కేసీఆర్ సారు పోలీసుల గురించి చెప్పుడుతోనే జనం చూడుర్రి సార్కి ఎట్లా హిమ్మత్ ఇస్తురో. అంటే పోలీసులు గా తీర్ల గోసపుచ్చుకుంటారు అన్నట్టే కదా. మరి గింతగరం మాట తప్పిన షేయి పార్టీకి ఎంపీ ఎలక్షన్లల్లా ఏ పాటు సీట్లు వస్తాయోల్లా? అసలు షేయి పార్టీలు ఎంతమంది ఉంటారు కావచ్చు ఓట్లు అయిపోయినాక అని చాలా మంది చాలా తీర్లు అనుకుంటారు కదా. అస్సలు గుట్టేందో కేసీఆర్ సార్ చెప్పిండు, జాగ్రత్తగినాలే. తిరగబడ్డ జనం తెలంగాణలో సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో వెళ్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో. ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవరికి ఎవడు బీ టీము, ఎవరు కలిసిపోయినరు? ఒకసారి ఆలోచన చేయాలి. ఆగనాట చూస్తుంటే సార్ చెప్పిన మాటే నిజమే తట్టున్నదని సభకొచ్చిన జనాలే చెప్పుకుంటున్నా. అవుగాని ఇంతసేపటి దాకా కేసీఆర్ సార్ కాంగ్రెస్ ని అరుచుకున్నాడు కదా. మరి పువ్వు పార్టీలు ఏం పాపం చేసిరు? వాళ్ళ గురించి చెప్పకుంటే ఫీల్ గారా? అందుకే సార్ షార్ట్ కట్ల ఒక్కటే ఒక పద్యంలో బీజేపీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏందో చెప్పిండి నూరోళ్ళ. ఇక బీజేపీ పార్టీ ఏమన్నా ఏకైనా పనిచేసిందా మన రాష్ట్రానికి? పెద్దలు చెప్పారు, అక్కరకు రాని చుట్టము మొక్కిన మరం ఇయని వేల్పు మోరమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగా వలవి కదరా సుమతను. బీజేపీ అక్కరకు రాని చుట్టం. ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఒక నవోదయ కాలేజ్ ఇయ్యలే, ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలే. నేను స్టేజ్ ఎక్కుతుంటే హరీష్ రావు మాట్లాడుతుంటే నేను విన్నా, ఆయన అన్ని చెప్పిండు. అవన్నీ 100% కరెక్టు. బీజేపీ కోటేసినా మన మంజీరా నదిలో వాడిసిన గంతే, అది ఎందుకు పనికిరాదని మనం చేస్తా ఉన్నాం. యువకులు గాడుపుల వాడి కొట్టుకొని పోకుండా, పిచ్చి పిచ్చిగా గుడ్డిగా ఓట్లేయకుండా దయచేసి ఆలోచన చేయాలి. ఇవాళ తెలంగాణకు న్యాయం జరగాలంటే, తెలంగాణ హక్కులు కాపాడాలంటే, తెలంగాణ ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే, మళ్ళా రైతాంగానికి మళ్ళా మేలు జరగాలంటే ఈ ఆగమాగం పార్టీలు కాదు. తెలంగాణ హక్కుల కోసం పేగులు దిగదా కొట్టాడే ఒకటే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, గులాబీ జెండా. ఆ జెండా ఉన్న కారు గుర్తుని ఆదరించాలి. దయచేసి మీ అందరినీ నేను మళ్ళొకసారి కోరుతా ఉన్నా. అది సంగతి అంతేనా? ఇగో ఇట్లా మాటలు తూటాలు లెక్క వేలినయోళ్ళ సుల్తాన్పూర్ సభల కేసీఆర్ సార్ మాట్లాడుతున్నంత సేపు జనం సప్పట్లు కొట్టుకుంటా జేజేలు చెప్పిరు అన్నట్టు లాస్ట్ ముచ్చట ఒకటి నూరి గంతే. ఆనాడు నేను చెప్పిన తెలంగాణ తెస్తాను మీ బిడ్డగా. నేను మళ్ళా చెప్తా ఉన్నా, మీ ఆశీర్వచనంతో గ్యారంటీగా ఈ రాష్ట్రంలో మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ తెస్తా. మా రైతాంగాన్ని అంతా, అన్ని వర్గాల ప్రజలనంతా కాపాడతా. మా దళిత బిడ్డలకు మళ్ళా దళిత బంధు కూడా ఇచ్చి తీరుతా. మీ ఆశీర్వాదంతో ముందుకు సాగుతానికి మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.
కేసీఆర్ సార్ సభ పెడితే ఎట్లుంటదోల్లా జాతర లెక్కనే ఉంటది కదా. తెలంగాణ రాకముంపైనా తెలంగాణ తెచ్చినాకనైనా కేసీఆర్ సార్ ఎన్నడు ఏ సభ పెట్టినా లక్షల మంది జనాలు వచ్చి సార్కి హిమ్మతిస్తుంటారు. అగో సుల్తాన్పూర్లో కూడా గులాబీ జాతర నడిచింది. అగో చూడురి జనం సంబరాలను. వారెవ్వా అగో సుల్తాన్పూర్ ఏ తీర్ల సిగమూగిందో. ఎటు చూడు జనమే జనం, కిలోమీటర్లు పొడుగుత ట్రాఫిక్ జాము. అసలు కూసునే తందు కాదు కదా, నిలబడతందు కూడా జాగలేదు. ఇగో ఈడ జనాలు కనబడుతురు కదా, ఈడ ఎంతమంది ఉన్నారో గేట్ కవతల వైపు కూడా అంతకు రెండింతల జనాలు ఉన్నారోలా. మన కార్ ఎంపీ అభ్యర్థులకు హిమ్మతిచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ పెడుతుంది కదా. సంగారెడ్డి జిల్లా సుల్తానపూర్ సభకైతే లక్షల మంది వచ్చి గులాబీ జెండా రెపరెపలాడిచ్చిర్రు. ఇక కేసీఆర్ సారు స్టేజ్ మీదకి వచ్చుడుతోనే జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలతోని చీకటి వడంగా కేసీఆర్ సార్ సభకొచ్చిండు గాని పగటిల్ సందే మైదానం అంతా జనంతోని కిటకిటలాడింది. సారును దగ్గరికి వెళ్ళి చూసేతందుకు, సార్ స్పీచ్ వినేతందుకు తన్లాడిరు. ఇగో ఇది కేసీఆర్ సార్ మీద పాత మెదక్ జిల్లా జనానికి ఉన్న పాయిరం. కేసీఆర్ సారు మాటలతోనే గర్జిస్తే కళాకారుల ఆటలతోని సుల్తాన్పూర్ స్టేజ్ దద్దరిల్లింది. మన గులాబీ జెండా పాటలకు కళాకారులు ధూంధాం చేసిర్రు. జనం తీర్మా స్టెప్పులేసి సంబరపడ్డరు. అవుగాని మీరు నిన్నయాల అట్లట్ల రోడ్డు మీదకి వెళ్ళి పోయేటప్పుడు పోలీసు వాళ్ళు ఆపి బండ్లు కార్లు చెకింగ్లు చేస్తురానులా. మీ నజర్లో పడ్డాయి అసొంటి సీన్లు. ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఓట్లంటేనే నోట్ల కట్టల జాతర నాయే. పంచుడు దావతులు ఇచ్చుడు వామ్మో ఆ కథనే అలా ఉంటుంది కదా. అందుకే ఓట్ల సంఘపోళ్ళు పోలీసులని పెట్టి చెకింగులు చేపిస్తుర్రు. ఈ చెకింగులలో ఏ పాటు దొరుకుతున్నాయో ఎరికేనా తెలిస్తే నోరెలా పెడతారు. అగో ఒకటి కాదు రెండు కాదు, దేశం మొత్తంలా రోజుకు 100 కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి పోలీసులకు. అరే అవునంటే 100 కోట్లంటే మాటలా? ఇట్లా ఇప్పటిదాకా దగ్గర 4800 కోట్ల రూపాయలు దొరికినాయి. ఇవన్నీ లెక్కపత్రం లేని పైకమే. బండ్లల్లా కార్లల్లా బస్సులల్లా వ్యాన్లల్లా వేసుకోబోతుంటే పోలీసులు ఆగబట్టి షేకింగ్ చేస్తే దొరికినాయి ఇవన్నీ. మరి దొరకని ఇంకెంతగానం ఉన్నాయో, పోలీసుల కంటబడని ఎన్ని వేల కోట్లు పోయినాయో ఆ దేవునికే తెలవాలి. ఇక ఈ పైకం ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పంపుట్లా రాజస్థాన్ రాష్ట్రం నెంబర్ 1 జాగలున్నదటనులా. ఇప్పటికీ అక్కడ 800 కోట్ల రూపాయలను పోలీసులు దొరకబట్టిరు. ఇక ఆంధ్రనేమో 12వ జాగనట, మన తెలంగాణనేమో 13వ జాగలు ఉన్నది. కాదల్లా 100 కోట్లంటే ఏందన్నట్టు అసలు? అవి పైసలా లేకుంటే షిత్తు కాయిదాలా? కథకున వాడెత్తు అంటే చూడు, రాజకీయంలో లీడర్ల కాడ ఎంతగానో పైకం ఉన్నదో అంటే ఇప్పుడు వీటిని ఖర్చు చేసి ఇంతకు రెండింతలు సంపాదించుకుంటున్నట్టే కదా. లేకుంటే వాళ్ళకి ఏం పనుల్లా? కోట్ల రూపాయలు ఎగజల్లి మరి సేవ ఎందుకు చేస్తారు? అంతేనా కాదా? ఇంత చిన్న లాజిక్ జనాలకు తెలివందా? కానీ ఏం చేస్తారు పటు. అయినా కానీ చూడురి, మన దేశంలో పైసలు సంపాదించుడు ఒక్కొక్కరికి చాలా కష్టమైపోతుంది. 100 రూపాయల కోసం ఎర్ర టెండలా రోజంతా తనలాడేటోళ్ళు ఉన్నారు. కానీ ఇంకో దిక్కేమో కొందరు కాడ కుప్పలు కుప్పలు గుట్టలు గుట్టలు నోట్లు వరుసుంటున్నాయి. అన్నట్టు ఇప్పుడు చిన్నపాటి చిట్కు పట్టుకు వైరల్ వీడియోలో ముచ్చట్లు వచ్చినాయి. అవి మీరు 600 అయినా 100 116 అయినా చూడాలే, చూసి తీరాలే, మస్తుంటాయి. మిమ్మల్ని పరేషాన్ చేస్తాయి. జల్దున చూసి పరేషాన్ గారు మరి. అగో కొందరు కోతి పనులు చూస్తుంటే వాళ్ళని కట్టేసి కొట్టబుద్ధి అవుతుంది. వల్ల ఏమనుకున్నా మంచిదే మీరు, లేకుంటే ఏంది మరి. ఇగో వీని లలిత కళలు చూడుర్రి, ఏదో దావత్ అవుతున్నట్టున్నది. సందులో సందు గొంతు కూడా తడుపుకున్నట్టు కొడుతుంది నాకైతే. ఇంకేమున్నది, దయ్యం పట్టినట్టే చేసిండు. ఆడ పటాకులు వెళ్తున్నాయి కదా,
అగో ఆ పటాకులను నెత్తినే పెట్టుకొని నన్ను చూడు నా అందం చూడు అనుకుంటా గాయిగా చేసిండు. లాస్ట్కి అత్తే అయిపోయినా కథ గాయంత తెలివి ఉండదా? కాదోళ్ళ గా పేలుతున్న పటాకుల ప్యాకెట్లను నెత్తి మీద పెట్టుకుని డ్యాన్సులు చేసుడేంది? ఏమన్నా మెదడు ఉన్నదా లేదా వానికి? గంత సోయి తప్పున్నాడా? ఇప్పుడు చూడు ఆగం అడివి ఏహే. సరే ఇప్పుడు ఇంకో జాగా పోదాం పారి. యోగ్య అమ్మగారి కళాపోషణ చూడుర్రి, ఏమనాలో అనుర్రి మీ దండం పెడతా. ఓరి దేవుడు, గర్రీళ్ళ కోసం చెట్టు కొమ్మ మీద నిలబడి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఆ కొమ్మ పుట్టుక్కున ఇరిగేనా అంటే మేడం గారి కథ ఏమో కావచ్చు. ఇంకా నయ్యం ఏం కాలే. ఇగో రాను జనాలకి ఇట్లా అవుతుర్రల్లా. మరి తెలిసి చేస్తుర్రా లేకుంటే మెదడు మోకాల కాడికి వచ్చి చేస్తుర్రా నాకు తెలియదు. ఏహే ఏందో ఏమో పో. ఎగ్గివుల్లా గ్యాల్టీ ధూమ్దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మంచిగా చెప్పిన కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్.